హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ డైరెక్టర్ డిబి ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ ఎప్పుడు స్థాపించారు, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ ఎప్పుడు స్టార్ట్ చేశారనేది? ఇదేనండి యాక్చువల్లీ 1993లో ఆ టైంలో బీకాము ఎంకాము వీళ్ళందరూ లైక్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద బీకామ్ వాళ్ళు కానీ ఉద్యోగాల కోసం కానీ వెళ్తే గిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనే వాళ్ళండి. కాబట్టి ఆ టైంలో మేము ఈ కోర్స్ని సబ్స్టిట్యూట్ ఫర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, అందువల్ల ఈ కోర్సు అంటే అకౌంటెంట్ జాబులు కావాలి అని అంటే ఇంతగా చదివి వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అంటే చాలా ఇబ్బందికరంగా ఉండే టైంలో ఈ కోర్సుని స్టార్ట్ చేసాం. ఇట్ మే బి ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో అందువల్ల ఈ కోర్సు ద్వారా అప్పుడు ఏమైపోయింది, అందుకే మావి కొన్ని దిస్ ప్రెస్ ఆల్సో హెస్ కామెంటెడ్ దట్ ఇట్ ఈస్ దిస్ IPA ఈజ్ దిస్ ప్రొడ్యూసింగ్ రెడీమేడ్ అకౌంటెంట్స్ అని కూడా అనమాట. అందుకే కంపెనీస్ వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతుంటారు. 1993లో స్టార్ట్ చేశాము. ఇంకొకటి కూడా ఏమి అని అంటే ఇందులో ఇట్ ఈస్ లైక్ ఎ స్మాల్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ మాదిరిగా అంటామన్నమాట. ఎందుకంటే ఇందులో డైరెక్టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ దెన్ అకౌంటెన్సీ, ఈ యొక్క అకౌంటెన్సీ ఇది కోర్స్ ఎలాగ ఉంటుందంటే అండి, అకౌంట్స్ రంగాల్లో లైక్ MNC కంపెనీస్ కానివ్వండి, ట్యాక్స్ ప్రాక్టీషనర్ కానివ్వండి, ఫారిన్ జాబ్స్ కూడా కావాలండి, 21 years టు ఇది 60 years పర్సన్స్ కూడా మళ్ళీ కోర్సు చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో 1993లో స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఇంతవరకు ఒక 30,000కి పైగా కూడా ట్రైనింగ్ ఇచ్చింటామండి. ఓకే. అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అంటే ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి? వెరీ గుడ్. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్లీ ఎట్లా ఉంటుందంటే అండి, దాని ద్వారా అందుకే అంటారు ఇప్పుడు హోల్ ఇండియా ఈజ్ టాకింగ్ అబౌట్ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఇండియా అంటున్నాం. ఇట్ ఈస్ ద ఫస్ట్ కోర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ది స్కిల్ ఇండియా కోర్స్ అనమాట. ఇందులో ఏమి అంటుంటామంటే అండి, లైక్ చెప్పాను ఇప్పుడే అనమాట, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మాదిరిగా ఉంటుంది. ఇమ్మీడియట్గా కంపెనీస్లో పోయి పని చేయాలి అని అంటే కన్నా వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్సు ఎక్స్పోజరు ఉండరు. కాబట్టి ఈ కోర్సు ద్వారా ఆ యొక్క జాబ్ స్కిల్స్ అనేటివి వచ్చేస్తాయండి. అందువల్ల ఇంకొకటి కూడా ఈ కోర్సు ద్వారా, ఇప్పుడు మా కోర్సు ద్వారా చాలామందికి చెప్పాను, లైక్ ఎంకాము, MBA, బీకామ్ వీళ్ళకి లైక్ ఈ యొక్క అవకాశాలు అని అంటే MNC జాబ్ ట్రైనింగ్ కోర్స్ అని కూడా అంటాం. MNC కంపెనీలో కానీ వెళ్ళినప్పుడు అకౌంట్స్ వాళ్ళకి వీటినే అంటుంటారంటే అకౌంట్స్ ప్రాసెసర్ ఏపీ, అకౌంట్స్ ప్రాసెసర్ ఈ కోర్సు ద్వారా ఒక 15-20 జాబ్స్ అనమాట. అలాగే ఆల్ వర్టికల్స్ అని అంటారు. కాబట్టి MNC కంపెనీస్ కూడా ఉంటుంది, ఫారిన్ ఇది కంట్రీస్లో అనమాట, ఫారిన్ జాబ్స్ కూడా. ఎందుకంటుంటారంటే ఇది మళ్ళీ కోర్సును అందుకే గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ అని కూడా అంటాం అనమాట. ఎందుకంటే గ్లోబల్లీ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ వర్కింగ్ త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ అండి. throughout the world wide. If you talk about Singapore కానీ, in case of the UK, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అన్ని కంట్రీస్లో, దుబాయ్, అందువల్ల అన్ని కంట్రీస్లో కూడా. ఎందుకంటే త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్ ఈ యొక్క అకౌంటెన్సీ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ అంటాం. అండ్ ఇంకోటి కూడా ఇప్పుడు ఈ టాక్సేషన్ కూడా లైక్ యువర్ GST కానీ సో మెనీ కంట్రీస్లో ఉంది. ఇవంతా కాబట్టి మళ్ళీ కోర్సులో కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా ఈ యొక్క ట్యాక్సేషన్ ఇవన్నీ కూడా సిమిలారిటీస్ ఆఫ్టర్ ద గ్లోబలైజేషన్. కాబట్టి ఫారిన్ జాబ్స్. ఇంకోటి కూడా ట్యాక్స్ ప్రాక్టీషనర్, దే కెన్ ఈవెన్ ప్రాక్టీస్ ఇట్ యాజ్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్, GST కన్సల్టెంట్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్, అకౌంట్స్ కన్సల్టెంట్, అలాగా చాలా జాబ్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఇందులో ఇంకొకటి కూడా ఏమంటున్నానంటే, ఈ కోర్సు ఎంత సింపుల్గా వేశాము అని అంటే, MBBS డాక్టర్స్ ఆర్ అవర్ స్టూడెంట్స్. ఎందుకు MBBS డాక్టర్స్ మా యొక్క స్టూడెంట్స్ అంటే టు మెయింటైన్ దేర్ ఓన్ దిస్ నర్సింగ్ హోమ్ అకౌంట్స్ కానీ అలాగా. ఇంకొకటి కూడా ఏమంటే కొన్ని కంపెనీస్ వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళకు కూడా, ఎందుకంటే దే హ్యావ్ టు హ్యావ్ టెక్నికల్ లేకుండా కంపెనీ మేనేజ్ చేయాలంటే ఫైనాన్స్ స్కిల్స్ అవి కావాలి కదండి, అకౌంటింగ్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పోజర్ అని, వాళ్ళకు కూడా ఈ ట్రైనింగ్లో జాయిన్ అయ్యారు. ఇంకొకటి హౌస్ వైఫ్స్,
హౌస్ వైఫ్స్ కూడా మా దగ్గర 45+ 50+ హౌస్ వైఫ్స్ కూడా అండి అంత ఏజ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చాయి. సింపుల్గా అనమాట. ఈ దాన్ని టెక్నికల్ జార్గన్లో వీళ్ళకి చాలామంది ఏం చేస్తుంటారంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బీకామ్ ఆల్సో డెబిట్ అంటే ఏమి, క్రెడిట్ అంటే ఏమి చెప్పలేకపోతున్నాం. అది లేకోకుండా కాబట్టి ఇందులో ఏమంటే సింపుల్ లాంగ్వేజ్లో మొత్తం అంతా యాజ్ అన్ అకౌంటెంట్గా ఎంతవరకు చేయాలి. సో అకౌంటెంట్కి సంబంధించి సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సబ్జెక్ట్స్ మొత్తం అంతా కూడానండి ఇందులో మొత్తం సబ్జెక్ట్స్ అంతా కూడా ఇది కవర్ అవుతుందండి మొత్తంగా. ఓకే. సో మీ దగ్గర కోర్స్కి ఎవరైనా జాయిన్ అయితే అంటే అవుట్ సైడ్ నుంచి వస్తారు, హైదరాబాద్ అవుట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ లాంటివి ఏమైనా కల్పిస్తున్నారా మీరు? ఇది మా దగ్గర నుంచి అండి యాక్చువల్లీ ఇప్పుడు త్రూ అవుట్ ఎందుకంటున్నామంటే ఇది అవుట్ సైడ్ హైదరాబాద్ వాళ్ళకు కూడా మా దగ్గర అటాచ్డ్ హాస్టల్ ఫెసిలిటీ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కూడానండి. అందువల్ల వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకొకటి కూడా మాది ఆఫీస్ ఎక్కడ అని అంటే కన్నా ప్యారడైజ్ సర్కిల్ దగ్గర అండి, సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ దగ్గర. ఈ కోర్సుకి అవుట్ సైడ్ స్టూడెంట్స్ కూడా రావచ్చు అనమాట అందరూ కూడా. ఓకే. ఏజ్ లిమిట్ ఏమైనా? ఏజ్ లిమిట్ అనేది లేదండి. ఇది యాక్చువల్లీ అండి ఇప్పుడు బికాజ్ నౌ ద పీపుల్ హూ వాంట్స్ వీళ్ళకి ఉద్యోగాలకి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఎందుకనంటే అకౌంట్స్ వాళ్ళకి బీకామ్ ఎంకామ్ ఎంబీఏ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది ఆఫ్టర్ 40+ వాళ్ళు కానీ లేకపోతే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్స్ కూడా ఇది జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు టు మెయింటైన్ దేర్ ఓన్ కంపెనీ అకౌంట్స్ అలాంటి వాళ్ళకైతే ఇది క్వాలిఫికేషన్ అనేది ఏమి అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ సొంతం కోసమని. అందువల్ల అలాంటి వాళ్ళకి అదర్ దాన్ బీకామ్ వాళ్ళని కూడా జాయిన్, ఎందుకంటే ఈ కోర్స్ చాలా సింపుల్ ఉంది కాబట్టి దే క్యాన్ ఆల్సో జాయిన్ ద కోర్స్ అండి. ఏజ్ అదే అంటాం 21 years to 60 years పర్సన్స్. అండ్ ఇంకొకటి కూడా చెప్పదలుచుకునేది ఏమనంటే ఇది 2005లో అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆల్సో స్పాన్సర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. 45+ వాళ్ళని గవర్నమెంట్ చూజ్ చేసి జాయిన్ చేయించింది. అందువల్ల సో దట్స్ అ రీజన్ మా కోర్సు అది అందరికీ చాలా. ఇంకొకటి ఏమంటుంటే ఫ్యూచర్ ఈజ్ యువర్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ కాబట్టి ఇందులో జాబ్స్ అనేటివి ఆఫ్టర్ ద గ్లోబలైజేషన్ సో మెనీ జాబ్స్ ఆర్ దిస్ క్రియేటెడ్ అనమాట. కాబట్టి చాలా. మీ దగ్గర ఫీజు ఎంత ఉంటుంది? ఇది కోర్స్ ఫీజు ఇది యాక్చువల్లీ 3 months షార్ట్ టర్మ్ కోర్స్ అండి. 3 months షార్ట్ టర్మ్ కోర్సు. ఫీజుకి చెప్పేకుండా హ్యావ్ టు గివ్ దట్ ఇది కంటెంట్ కూడా. ఇందులో ప్రాక్టికల్ అకౌంటింగ్ అంటే ఎందుకంటే కాలేజీలో అకౌంటింగ్ అంతా థియరిటికల్ అకౌంట్ అంట. ఇందులో ప్రాక్టికల్ అకౌంటెంట్ లైక్ కంపెనీలో అకౌంటెంట్ ఎట్లా పనిచేస్తాడో అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇందులో ప్రాక్టికల్ అకౌంటింగ్లో కూడా ఈ కవరేజ్ ఏమేమి ఉంటుందంటే ఇండస్ట్రియల్ అకౌంట్స్, and then we talk about industrial accounting, trading accounting, service oriented accounting, అలాగా మొత్తం అంతా ఉంటాయి. అలా కాకుండా పేరోల్ అకౌంటింగ్. ఇప్పుడు పేరోల్ అకౌంటెంట్ అంటే చాలా కంపెనీలు ఎంఎన్సీ కంపెనీస్లో చాలామంది పేరోల్ అకౌంటెంట్ అంటుంటారు, అది కూడా ఉండండి. ఇంకా ఇది కాక ప్రాక్టికల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎంబీఏలు వాళ్ళందరూ ప్రాక్టికల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ మేనేజ్మెంట్ కావాలంటే కాబట్టి ప్రాక్టికల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్. అదే కాకుండా ప్రాక్టికల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉందండి. ఇన్కమ్ ట్యాక్స్ మేకింగ్ కంపిటీషన్స్, ఫైలింగ్ ద రిటర్న్స్ అవి కానీ. అందువల్ల దే కెన్ ఈవెన్ ప్రాక్టీస్ ఇట్ యాజ్ ఎ ట్యాక్స్ కన్సల్ట్. అలాగే కాకుండా ప్రాక్టికల్ జిఎస్టీ. ఓకే. దెన్ అగైన్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అంటే ఎలాగ ట్రైనింగ్ ఇస్తున్నామనంటే ఇఫ్ దే డూ విత్ ప్రాక్టికల్ అకౌంటింగ్ అండ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ దే కెన్ వర్క్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అండ్ దే కెన్ వర్క్ ఎనీ సాఫ్ట్వేర్. అని చాలామంది ఏమంటారంటే టాలీ అంటారు, ఫోకస్, వింగ్స్ అట్లా అని చాలా ప్యాకేజెస్ ఉంటాయి. ప్యాకేజెస్ ఆర్ టూల్స్ అనమాట. చాలామందికి కన్ఫ్యూజన్ ఇప్పటికీ ఏమి అంటే మార్కెట్లో అందరి పిల్లలకి సార్ నాకు టాలీ వచ్చు, రేపేమన్నా కానీ సపోజ్ టుమారో ఇఫ్ దే గో టు ఎంఎన్సీ కంపెనీలకు వెళ్తే దేర్ విల్ బి టాలీ అనేది ఉంటుందా? ఉండదు, ఎందుకంటే దే విల్ బి హ్యావింగ్ దేర్ ఓన్. అందుకే కాబట్టి కన్ఫ్యూజన్ లేకోకుండా వెన్ దే నో ప్రాక్టికల్ అకౌంటింగ్ విత్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ దే కెన్ వర్క్ ఆన్ ఎనీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఇలాంటి కోర్సు ఇట్ మే బి ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. చాలా ఎందుకంటే మేమే స్టార్ట్ చేసింది. అందువల్ల ఈ యొక్క మొత్తం కంటెంట్తో కలిపి 3 months కోర్స్ అండి. ఇది పార్ట్ టైం కోర్స్. ఇందులో మార్నింగ్ 7 to 9, 10 to 1, 4 to 6, 6 to 8 అలాగా బ్యాచెస్ ఉంటాయి. ఇట్ ఈజ్ ఎ 3 months కోర్స్. ఫీజ్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ బుక్స్ మెటీరియల్ అంతా కలిపి ఇది 17,000 ఫీజు ఉంటుందండి. 17,000 ఫీజు ఉంటుందండి. అండ్ అవుట్ స్టేషన్ క్యాండిడేట్లు దే కెన్ కమ్ అండ్ అంటే వాళ్ళ హాస్టల్లో అది దే మే హ్యావ్ టు పే సపరేట్లీ ఫర్ దట్. వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట.
ఓకే, ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? అండ్ మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి ఏమైనా చూపించారా? దానికి సంబంధించిన డేటా ఏమైనా ఉందా మీ దగ్గర? ఇదేనండి, చాలామంది కంపెనీస్ వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అవుతుంటారు. ఓకే, మా దగ్గర ఎందుకంటే కొన్ని క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయి. అండ్ ఇంకొకటి కూడా ఏమనంటే కంపెనీస్ వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్. ఐఎమ్ ద ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్. వీఆర్ వెల్ నౌన్ ఇన్ ద టాక్సేషన్, చార్టర్డ్ అకౌంటెంట్ సర్కిల్, దిస్ ఎడ్యుకేషన్, ఇది ప్రొఫెసర్స్ ఇన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంతా కూడా ఈ యొక్క ట్యాక్స్ అడ్వకేట్లు వాళ్ళు వీళ్ళు కూడా చార్టర్డ్ అకౌంట్, దే విల్ బి కాంటాక్టింగ్ అస్. ఇంకా మీకు ఇంకా చెప్పాలి అంటే కంపెనీస్ ఆర్ స్పాన్సరింగ్ ద క్యాండిడేట్స్. కంపెనీస్ కూడా వాళ్ళ చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా కొంతమంది వాళ్ళ యొక్క ఇది ఎంప్లాయీస్ని కూడా జాయిన్ చేపిస్తున్నారు. ఎందుకంటే ఈ కోర్స్ ద్వారా వాళ్ళకి ఇది పని చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందువల్ల మాకంతా ఇప్పుడు 6 years ఓల్డ్ ఆర్గనైజేషను. మా దగ్గర నుంచి కూడా ఇది జాబ్ హెల్ప్ అనేది ఉందండి. ఇంకొకటి కూడా అదే అంటాను, మీ యొక్క టీవీ ద్వారా అందరికీ చెప్పడం ఏమంటున్నానంటే, దే కెన్ గో టు గూగుల్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ అని టైప్ చేస్తే దే గెట్ ద డాటా. అందులో సో మెనీ రివ్యూస్ ఆర్ దే, దే కెన్ చెక్ ఇట్ అప్. అలాగే జస్ట్ డైల్లో కూడా అదంతా. అంటే ఈ కోర్స్ చేసిన తర్వాత శాలరీస్ ఎలా ఉంటాయి? శాలరీస్కి సంబంధించండి, స్కై ఈజ్ ద లిమిట్. ఓకే, ఎప్పుడు స్కై ఈజ్ ద లిమిట్ అంటాడు. మా దగ్గర వాళ్ళు దే హ్యావ్ బీన్ డ్రాయింగ్. ద అదర్ డే one person came who is my old student. He is now drawing about 3 lakhs or something because he is working for an international company. ఇంకొకటి కూడా ఏమంటానంటే అండి, బీకామ్ వాళ్ళు ఎంకామ్ వాళ్ళు కానీ ఒకసారి కోర్సు ఒకసారి కాలేజీ నుంచి వస్తేనే ఉద్యోగానికి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, మీకు ట్యాక్సేషన్ తెలియదు, అకౌంట్స్ తెలియవు, అలాగని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రాకపోతుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఎ ఎంట్రీ ఇన్ టు ద కంపెనీ. ఆఫ్టర్ ద ఇంకొకటి కూడా ఎంఎన్సీ కంపెనీలో మా దగ్గర చేరిన వాళ్ళు కాగ్నిజెంట్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, యూ టాక్ అబౌట్ బ్రాడ్రిడ్జ్, జెన్పాక్ట్ అండ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అలాంటి కంపెనీల్లో కూడా ఉంది. అండ్ మా క్యాండిడేట్స్ దే హ్యావ్ బీన్ వర్కింగ్ అండి. వాళ్ళ నుంచి కూడా మాకంతా ఇది రెఫరెన్సెస్ వస్తుంటాయి ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళు. అవర్ సర్టిఫికేట్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై దిస్ ఫారిన్ ఎంబసీస్ ఆల్సో. అందువల్ల కూడా దాని ద్వారా చాలా బాగా ఉపయోగాలు ఉంటాయండి. మీరు ఎంబీఏ చదువుతున్నారా? ఎంబీఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఇది ఎంబీఏ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది మీరు ఎంబీఏలో ఏం చేస్తున్నామంటే క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అవన్నీ చదువుకుంటున్నాం. బట్ ఎంబీఏలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అవన్నీ చదువుకోవాలి, క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో అంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. చాలామందికి ఇప్పుడు వీళ్ళు ఈ ఎంబీఏలో థియరిటికల్గా జస్ట్ ఒక ఫిగర్ల ప్రకారమే చేస్తున్నాము, దాన్ని డీప్గా ఇది వెళ్ళడం లేదు. అందువల్లనే కన్ఫ్యూజింగ్గా రేపు ఉద్యోగాలకు వెళ్ళాలి అంటే గిన ఈ యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కొంచెం మీకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అందువల్లనే ఇవి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్స్ అవి. కాబట్టి మీకు ఇందులో మళ్ళీ కోర్సులో A to Z ఆఫ్ అప్ టు ద బ్యాలెన్స్ షీట్స్ అండ్ అనాలిసిస్ అవి కూడా ఉంటాయి. కాబట్టి మీకు ఎంబీఏ వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇంకొకటి కూడా ఏమంటున్నానంటే లైక్ ఎంబీఏలో ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్కి వెళ్ళాలన్నా కూడా వేరే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి అది వెళ్ళాలన్నా కూడా లైక్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, క్యాపిటల్ ఐక్యూ కానీ, సో మెనీ కంపెనీస్ యూ టేక్ ఇక ఫైనాన్షియల్ అనలిస్ట్గా వెళ్ళాలి అన్నా కూడా ఇది చాలా బాగా ఉంటుంది. ఇంకొకటి కూడా ఏమంటున్నానంటే ఎంబీఏ ఫైనల్ ఇయర్ చేస్తూ ఈ కోర్సులో కానీ జాయిన్ అయ్యారంటే మీకు ఎలాంటిదంటే ఇమ్మీడియట్గా ఆఫ్టర్ ద ఎంబీఏ అవుతూనే మీకు ఉద్యోగ అవకాశాలు చాలా బాగుంటాయి. ఇట్ ఈజ్ లైక్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటుంటాం, కానీ చాలా మంచి అవకాశాలు ఉంటాయండి. జస్ట్ కమ్ అండ్ విజిట్ అవర్ ఆఫీస్ అండి. మా దగ్గర చాలామంది యాక్చువల్లీ మోర్ దాన్ 60% వాళ్ళు అందరూ ఈ ఎంబీఏ క్యాండిడేట్స్ జాయిన్ అవుతుంటారు. సో మెనీ బిగ్ టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళ యొక్క స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతున్నారండి. కెన్ సీ దట్ ఇట్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ జాబ్స్ అనమాట. మాకు కూడా ఎందుకంటే జాబ్ హెల్ప్ కూడా ఉంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి జస్ట్ కమ్ అండ్ విజిట్ అస్, యూ విల్ కమ్ టు నో. మిమ్మల్ని ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్స్? మావి కాంటాక్ట్ నెంబర్స్ మాది యాక్చువల్లీ ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీకు ఇస్తున్నామండి. అవర్ సైట్ ఈజ్ www.ipaindia.net. They can go to our site and they can see our reviews also అండి.
ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి కోర్స్, స్టూడెంట్స్కి ఉపయోగపడే కోర్స్. ఎలాంటి కోర్స్ తక్కువ ఉంటుందన్నమాట, చాలా తక్కువ మంది రన్ చేస్తారు. ఐ థింక్ ఇండియాలో మీరే అనుకుంటాను రన్ చేసేది. దీనివల్ల చాలామందికి అంటే ఏజ్ లిమిట్ కూడా లేదు, ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా సరే నేర్చుకునే విధంగా కోర్సుని తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఒక కొత్త విషయాన్ని కూడా జనాలకు తెలియజేసేలాగా కంటెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నైస్.